కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పామన్నారు మంత్రి నారా లోకేష్. క్లస్టర్ బేస్డ్ గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఏపీలో 22 క్లస్టర్లను గుర్తించామన్నారు మంత్రి నారా లోకేష్. సుమారుగా 22 క్లస్టర్స్ ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. ప్రజాప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినా చాలా స్పష్టంగా ఏం చెప్పింది, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం అధ్యక్ష. మీరు చూస్తే రాయలసీమలో అనంతపూర్ జిల్లాలో ఒక ఆటోమోటివ్ క్లస్టర్ కానివ్వండి, మన అదేవిధంగా కర్నూలుకి వచ్చే గల రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప చిత్తూరులో వచ్చేసి గల మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది, ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేసిన, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేసిన ఆక్వా క్లస్టర్, దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళే గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. డ్రోన్ సిటీ వస్తుంది, స్పేస్ సిటీ వస్తుంది. సో ఇది ఎందుకు తీసుకొచ్చామంటే క్లస్టర్లో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా అవసరం.